సో ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. మనతో పాటు ఉన్నత విద్యావంతులు, అలానే ఆప్తా ఉమెన్ గ్రూప్లో కోర్ మెంబర్గా ఉన్నటువంటి డాక్టర్ అమ్మని జక్క గారు, మేడం గారు ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. మేడం అడిగి మరిన్ని డీటెయిల్ తెలుసుకుందాం. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్. ఆప్తా వాళ్ళు 2 రోజుల నుంచి సంక్రాంతి ముందే తీసుకొచ్చేసారు తెలుగు రాష్ట్రాల్లో. ఒక 5 నుంచి 6 వేల మంది ఈ 2 రోజులు వచ్చారు. ఏమనుకుంటున్నారు? అది చాలా గ్రేట్ ఈవెంట్ అండి. మనకి ఇంత పెద్ద ఈవెంట్ మన హైదరాబాద్లో జరగటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో మీరు అన్నట్టుగా సంక్రాంతి పండగ అనండి, న్యూ ఇయర్ అనండి, అన్నీ ఆల్ ఒక ప్లాట్ఫామ్ మీద చూస్తున్నట్టుగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్ చాలా మంచి ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆర్ కమింగ్ టుగెదర్ అండ్ మంచి అవకాశం ఇస్తుంది. ఎస్పెషలీ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కనుక వాళ్ళు కనుక ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ 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 గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. మేడం మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. చాలామంది వస్తున్నారు. ప్రత్యేకంగా మీరు విమెన్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. చాలామంది విమెన్ కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారటానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ప్యాషన్ ఏంటో వాళ్ళు ఫాలో అవ్వమనండి. మన ఏమంటారు, ఈ ర్యాట్ రేస్లోకి వెళ్ళిపోయి ప్రాబ్లం ఏమవుతుందంటే ఎస్పెషలీ మన ఆంధ్ర తెలంగాణలో ర్యాట్ రేస్లోకి వెళ్ళిపోయి నేను ఇంజనీరే అవుతాను లేకపోతే మెడిసినే అవుతాను అని. బట్ లెట్ అస్ సీ లాడ్ ఆఫ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈరోజు ఒక మంచి ప్యానెల్ అయింది. అక్కడ మనం చూసింది ఏంటంటే 4 అమ్మాయిలు 30 years లోపు ఉన్న వాళ్ళు రకరకాల బిజినెస్ చేస్తున్నారు. ఒక అమ్మాయి సస్టైనబుల్ బిజినెస్లో ఉంటే, ఒక అమ్మాయి ఫుడ్ బిజినెస్లో ఉంది, ఇంకో అమ్మాయి ఇంటీరియర్స్లో ఉంది, అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, ఇంకొక అమ్మాయి హెల్త్లో ఉంది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్స్. సో వాళ్ళని కనుక మనలాంటి వాళ్ళు కొంచెం ఎల్డర్స్ కనుక ఎంకరేజ్ చేయగలిగితే ఫ్యామిలీలో ఫస్ట్ చేంజ్ అనేది ఫ్యామిలీలో రావాలండి. ఉమెన్ని ఆర్ గర్ల్స్ని మేబీ రేపు పొద్దున్న నీకు పెళ్లి చేయాలి లేకపోతే దానికోసం చదివిస్తున్నాం అని కాకుండా దర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం వాళ్ళని పుష్ చేస్తే కనుక ఉమెన్ ఎస్పెషలీ గర్ల్స్ వుడ్ మేక్ గ్రేట్ లీడర్స్ అని అంటాను నేను. గ్రేట్ మంచి మంచి ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వచ్చు రేపు పొద్దున్న అనేది. ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ద మెయిన్ థింగ్ వాట్ ఐ సే. మీరు ఆప్తాలో కూడా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. చాలామంది ఇలాంటి ఈవెంట్ ఎవ్రీ ఇయర్ జరపాలని కోరుకుంటున్నారు. మీరు సంసిద్ధంగా ఉన్నారు దానికోసం? అవునండి, చేస్తే బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ కాకపోయినా అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఎస్పెషలీ కొలాబరేట్, ఇప్పుడు మనం ఇది అన్నట్టుగానే కొలాబరేట్, క్రియేట్, కనెక్ట్ అన్నట్టుగానే దట్ గివ్స్ ఏంటంటే ఒక ధైర్యాన్ని ఇస్తుంది మన పిల్లలకి. ఆర్ వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలుస్తుంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలని తెలుస్తుంది, ఎలా ఉండాలి అని తెలుస్తుంది. సో ఇలాంటి ఈవెంట్స్ ఆప్తా ఈవెంట్సే కాదు, ఇలాంటి ఈవెంట్స్ కనుక మన తెలంగాణలో అక్కడ ఎంకరేజ్ చేస్తూ ఉంటే తెలంగాణ విల్ నో డౌట్ బికమ్ ఏ స్టార్టప్ హబ్ ఇన్ ద ఫ్యూచర్. అలానే మేడం నేను ఒకటి అడుగుతాను క్వశ్చన్. చాలామంది ఫ్రెష్ మైండ్ ఇక్కడికి వచ్చిన గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూసినాక ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా జరిగితే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారడానికి ఒక ప్లాట్ఫామ్ రూట్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది అంటారా? అంటే ఇది మనం ఏమవుతుందంటే ఇది ఇక్కడ వరకు చేసి వదిలేస్తున్నాం. దీన్ని ఫర్దర్గా తీసుకెళ్ళి చిన్న హబ్స్ లాగా క్రియేట్ చేసో అక్కడ వాళ్ళకి మేము ఉన్నాం, ఇక్కడ మీకు హ్యాండ్ హోల్డ్ చేస్తాము, మీరు రావడానికి మీటింగ్లు అయిపోతున్నాయి, ఇన్ని మీటింగ్లు అవుతున్నాయి, ప్యారలల్గా అవుతున్నాయి, అవన్నీ అవుతున్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి. అది కనుక మనకు ఒక షేర్ చేయగలిగితే రేపు పొద్దున్న నేను అప్రోచ్ అవ్వాలి, నేను ఆప్తాకి వచ్చాను, ఆప్తా మెంబర్ని, నేను ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు అని కనుక అనుకుంటే కనుక దట్ వుడ్ బీ క్రియేట్. అంటే ఫర్దర్గా అంటే ఇక్కడికి ఆపేయకుండా మీటింగ్స్ మళ్ళీ ఇంకో 2 yearsకో 1 yearకో కండక్ట్ చేయకుండా వీ కెన్ జస్ట్ హ్యావ్ స్మాలర్ హబ్స్ ఉండి అక్కడ హ్యాండ్ హోల్డ్ చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం.